వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సిలో వచ్చే ముఖ్యమైన కర్తరి కర్మణి వాక్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా కర్తరి వాక్యం. కర్తకు ప్రాధాన్యం కలిగిన వాక్యాన్ని కర్తరి వాక్యం అంటారు. కర్తరి వాక్యమునకు కర్తృర్థకం అని పేరు. క్రియకు ఎవరు అనే ప్రశ్న సమాధానమే కర్త. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమ విభక్తి చేరుతుంది. కర్తరి వాక్యంలో కర్మకు ద్వితీయ విభక్తి చేరి ఉంటుంది. ఇప్పుడు కర్తరి వాక్య నిర్మాణం ఎలాగో తెలుసుకుందాం. కర్త ప్లస్ ప్రథమ విభక్తి ఐచ్ఛికం ప్లస్ కర్మ ప్లస్ తృతీయ విభక్తి ప్లస్ క్రియ. కర్మ ప్లస్ ద్వితీయ విభక్తి ప్లస్ క్రియ. కర్త ప్లస్ ప్రథమ విభక్తి ప్లస్ క్రియ. కర్త కర్మ లేకుండా క్రియను మాత్రమే కలిగి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ తెలుసుకుందాం. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఇక్కడ కర్త ప్రధానంగా ఉంది కాబట్టి కర్తరి వాక్యం. ప్రజలు శాంతిని కోరుచున్నారు. ఆళ్వారు స్వామి చిన్నప్పుడే కథ రాశారు. భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. క్రియకు ఆశ్రయమై కర్త ప్రధానమైన వాక్యాన్ని కర్తరి వాక్యం అంటారని తెలుసుకున్నాం. కర్మణి వాక్యం అంటే కర్మ ప్రధానంగా గల వాక్యం కర్మణి వాక్యం అంటారు. ఈ కర్మణి వాక్యం అన్య భాషా పదాల నుండి తెలుగులోకి ప్రవేశించింది. ఇందులో బడు పడు అను ప్రత్యయాలు చేరతాయి. క్రియను ప్రశ్నించగా కర్మను సమాధానంగా ఇచ్చే వాక్యాన్ని కర్మణి వాక్యం అంటారు. కర్మణి వాక్యంలో కర్త తృతీయ విభక్తిలోనూ కర్మ ప్రథమ విభక్తిలోనూ ఉంటాయి. కర్తరి వాక్యంలో కర్మకు చేరే విభక్తి ప్రత్యయం ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. ఇప్పుడు కర్మణి వాక్య నిర్మాణం ఎలా చేయాలో తెలుసుకుందాం. కర్మ ప్లస్ ప్రథమ విభక్తి ప్లస్ కర్త ప్లస్ తృతీయ విభక్తి ప్లస్ క్రియ ప్లస్ బడు పడు. కర్మ ప్లస్ ప్రథమ విభక్తి ప్లస్ క్రియ ప్లస్ బడు పడు. కర్త ప్లస్ తృతీయ విభక్తి ప్లస్ క్రియ ప్లస్ బడు. క్రియ ప్లస్ బడు పడు. పాఠ్య పుస్తకంలోని మరికొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదవబడింది. ఇది కర్మణి వాక్యం. లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. ఇది కర్తరి వాక్యం. నాచే రచించబడిన గ్రంథం నేతాజీ చరిత్ర కర్మణి. నేను రచించిన గ్రంథం నేతాజీ చరిత్ర కర్తరి వాక్యం. రవి జామకాయను తిన్నాడు కర్తరి వాక్యం. రవిచే జామకాయ తినబడింది కర్మణి వాక్యం. వాద్యాల చప్పుడు విన్నారు కర్తరి వాక్యం. వాద్యాల చప్పుడు వినబడింది కర్మణి వాక్యం. నేనెన్నో పుస్తకాలు రాశాను కర్తరి వాక్యం. ఎన్నో పుస్తకాలు నా చేత వ్రాయబడ్డాయి అనేది కర్మణి వాక్యం. గోపి చేత మొక్క నాటబడింది కర్మణి వాక్యం. గోపి మొక్కను నాటాడు అనేది కర్తరి వాక్యం. అది నవీన పరికరములతో నిర్మించబడిన ఆదర్శ గృహము కర్మణి వాక్యం. అది నవీన పరికరములతో నిర్మించిన ఆదర్శ గృహము అనేది కర్తరి వాక్యం. క్రీడాభిరామం శ్రీనాథునిచే రచించబడింది అనేది కర్మణి వాక్యం. క్రీడాభిరామాన్ని శ్రీనాథుడు రచించాడు కర్తరి వాక్యం. తెలుగులో మహాభారతం కవిత్రయంచే వ్రాయబడింది కర్మణి వాక్యం. తెలుగులో కవిత్రయం మహాభారతాన్ని వ్రాసారు కర్తరి.
నేను బడికి రాకముందే గంట కొట్టబడింది. కర్మణి. నేను బడికి రాకముందే గంటను కొట్టారు అనేది కర్తరి వాక్యం. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. కర్మణి వాక్యం. చికాగోలో స్వామి వివేకానంద గారు గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు అనేది కర్తరి వాక్యం. నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. కర్తరి వాక్యం. నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. కర్మణి వాక్యం. ఆయనకు సమాధానం రాసి పంపాడు. కర్తరి వాక్యం. ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది. కర్మణి వాక్యం. నాగార్జునుడు ప్రాకారాన్ని నిర్మించెను. కర్తరి వాక్యం. నాగార్జునుడిచే ప్రాకారం నిర్మించబడింది. కర్మణి వాక్యం. ఉప్పు సత్యాగ్రహమును గాంధీజీ నడిపించాడు. కర్తరి వాక్యం. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహము నడిపించబడింది అనేది కర్మణి వాక్యం. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.